ధనుర్మాసం అనగానే కార్తీక మాసం వెళ్ళగానే వచ్చేస్తుందేమో అనేటువంటి సందేహం చాలామందికి ఉన్నది. మాసాలు అన్నిటిలోకి ఉత్తమోత్తమైనటువంటి మాసం ఏదయ్యా అంటే మార్గశీర్ష మాసం అన్నారు. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. మన భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నుండి మనకి ధనుర్మాసం అనగానే కార్తీక మాసం వెళ్ళగానే వచ్చేస్తుందేమో అనేటువంటి సందేహం చాలామందికి ఉన్నది. అలాగే ధనుర్మాసం అంటున్నాం కదా, కార్తీక మాసంలాగే ఇది కూడా ఒక మాసం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మనకి ప్రతీ నెల కూడా వచ్చేటువంటి మాసాలు చాంద్రమానం బట్టి ఉంటాయి. చంద్రుడు పూర్ణచంద్రుడైతే పౌర్ణానికి ముందు ఉండేటువంటిదైతే శుక్లపక్షము, అలాగే అమావాస్యకు ముందు ఉండేటువంటిది బహుళపక్షము అని చెప్పి విడదీసి ఆ రెండు శుక్లపక్షము బహుళపక్షము కలిపి ఒక మాసముగా పరిగణిస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుర్మాసం వచ్చేటప్పటికి మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి మనకి భగవద్గీతలో చెప్పిన విధంగా మాసాలు అన్నిటిలోకి ఉత్తమోత్తమైనటువంటి మాసం ఏదయ్యా అంటే మార్గశీర్ష మాసం అన్నారు. అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇటువంటి మార్గశీర్ష మాసంలో సూర్యుడు ప్రతీ నెల కూడా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఈ యొక్క మార్గశీర్ష మాసంలో మధ్య సమయంలో ఒక రోజున ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం నెల పట్టడం అంటాం. పూర్వకాలం ప్రకారం ధనస్సు నెల ప్రారంభించుకుని మకరంలోకి సూర్యుడు ప్రవేశించే వరకు ముందు రోజు వరకు కూడా మనం ధనుర్మాసంగా పరిగణిస్తూ ఉంటాం. ఈ యొక్క ధనుస్సు సూర్యుడు ప్రవేశించేటువంటి సమయం పౌర్ణమికి ముందుగా వస్తే మార్గశీర్ష మాసంలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పౌర్ణమి తరువాతగా సూర్యుడు ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అయినది. కావున మొన్న జరిగేటువంటి గీతా జయంతి రోజున ముక్కోటి ఏకాదశి అని చెప్పి చాలామంది అనుకున్నారు. దీని యొక్క వ్యత్యాసం ఏదయ్యా అంటే దీని మూలంగానే ఉంటుంది. మీ అందరికీ కూడా విషయం తెలుస్తుంది అని చెప్పి విశదీకరంగా చెబుతూ ఉన్నాం. ఈ యొక్క మార్గశీర్ష మాసంలో పౌర్ణమి తర్వాతగా ఈ 2024వ సంవత్సరంలో ధనస్సులోకి సూర్యుడు ప్రవేశిస్తున్న సందర్భంలో 2025 జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున పుష్యమాసంలో శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి అనేటువంటిది ఏర్పడటం జరిగింది. ఇది ఒక విషయం. అలాగే ధనస్సు సంక్రమణం జరిగినప్పుడు మనం ఏమేమి ఆచారాలు పాటిస్తూ ఉంటే మనకి శుభము కలుగుతుంది అని చెప్పి మనం పూర్వం పెద్దలు అన్నీ కూడా చెప్పి ఉన్నారు. ధనుర్మాసంలో శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి రోజులే. ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివభ్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అన్నారు. అటువంటి శివకేశవులకి ఇద్దరికీ కూడా ధనుర్మాసంలో విశేషంగా అర్చనలు జరుగుతూ ఉంటాయి. అందులో ఈ విష్ణుమూర్తికి ద్రావిడ దేశంలో తమిళులు అందరూ కూడా ఈ యొక్క గోదాదేవి యొక్క విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి తమిళంలో తిరుప్పావై పాసురాలు అనేటువంటి విశేషంగా స్వామివారిని ఆరాధించినటువంటి ఆరాధన ఉన్నది. అందుకనే మనకి విష్ణుమూర్తి ఆలయాల్లో తెల్లవారుజామునే వేకువజామునే స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలు ప్రతిరోజు కూడా సుప్రభాతంతో స్వామివారిని మేలుకొల్పితే స్వామివారిని ఈ యొక్క ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులు తిరుప్పావైతో స్వామివారిని మేలుకొలుపుతారు మన యొక్క తిరుమలాది క్షేత్రాల్లో చూసుకుంటే. కాబట్టి
ఈ యొక్క తిరుప్పావై పాసురాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పాసురాలతో స్వామివారిని స్తుతించి గోపికలందరినీ కూడా సమకూర్చుకుని స్వామివారిని ఎంతో సేవ చేసి భోగి పండుగ రోజున ఆఖరి రోజున స్వామివారు ఆవిడ సేవకు మెచ్చి మహావిష్ణుమూర్తి ఆవిడికి భోగాన్ని కలగజేశారట. అందుకనే భోగి పండుగ అని చెప్పి పేరు వచ్చింది. పాతదనాన్ని అంతటినీ కూడా వదిలిపెట్టేసి కొత్తదనాన్ని స్వీకరించుకుంటూ మనం ఏదైతే కోరికను కోరుకుంటామో ఆ యొక్క భోగము మనకి కలుగుతుంది అని చెప్పి భోగి పండుగ రోజున మన ఏదైతే స్వామివారిని నెల రోజులు స్తుతించి ఆ గోదాదేవి కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆ గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ అక్షతలు ధరిస్తే చాలు ఎవరికి వివాహం కావడం లేదో వారికి వివాహం కలుగుతుంది అని, సంతానార్థులకి సంతానం కలుగుతుంది అని, అలాగే పుత్రార్థులకు పుత్రులు, అలాగే విద్యార్థులకి విద్యని అన్నీ కూడా ప్రసాదిస్తారు స్వామివారు అని చెప్పి ఈ యొక్క ధనుర్మాసం విశేషంగా చెప్పబడడం జరిగింది. అలాగే కన్యామణులు అందరి చేత కూడా గొబ్బిళ్ళు పెట్టించటం, ఆవు పేడతో గొబ్బిళ్ళు పెట్టించి నెల రోజులు కూడా ఇంటి ముందు రంగవల్లులు వేసుకుని చక్కగా ధనుర్మాసం నెల ముగ్గు అంటారు. అటువంటి రంగవల్లులతో ఇంటి గుమ్మంలో చక్కగా అలంకరించుకుని ఆ యొక్క గోమయముతో గొబ్బెమ్మలు పెట్టించుకుని గుమ్మడి పువ్వులతో ఆరాధన చేసుకుని ఆ యొక్క గొబ్బెమ్మలు పెట్టినటువంటి గొబ్బెమ్మలన్నీ కూడా భద్రపరుచుకుని ఈ యొక్క భోగి మంటలో వేస్తే ఈ యొక్క వచ్చేటువంటి వేసవ తీవ్రతను తగ్గించి మనకి తొందరగా లభించేటువంటి తేమ ఏదైతే ఉందో అదంతా కూడా వర్షపాతం లభించి మనకి వరి పంట అటువంటి వరి పంటకి ఎటువంటి లోటు లేకుండా వేసవి తాపాన్ని తగ్గించి తొందరగా వర్షాలు వచ్చేటువంటి సూచన కూడా ఉంటుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్పినటువంటి సూచన. కాబట్టి కన్యామణులు విశేషంగా గుమ్మడి పువ్వులతో గొబ్బెమ్మలను ఆరాధించటం, పెద్దవాళ్ళు అందరూ కూడా స్వామివారిని ధనుర్మాసంలో నిత్యము కూడా సేవించుకోవటం, అలాగే ఈ యొక్క ధనుర్మాసంలో స్వామివారికి విష్ణుమూర్తికి అలంకార ప్రియోహ విష్ణు అన్నారు. స్వామివారికి సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలతో స్వామివారిని అలంకరణ చేసుకుని స్వామివారికి బాలభోగం, దద్దోజనము, కట్టు పొంగలి, ముద్గాన్నం అంటాం. అటువంటి స్వామివారికి ప్రీతికరమైనటువంటి ప్రసాదాలని బాలభోగంగా నివేదన చేసి స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది. మహిళామణులు ఆలయానికి వచ్చేటువంటి భక్తులు అందరి చేత కూడా తిరుప్పావై పాసురాలని పఠింపచేసి స్వామివారి యొక్క మనం తీర్థ గోష్ఠి జరుపుతామన్నమాట. ఈ యొక్క గోష్ఠిలో భాగంగా మన హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో జరిగేటువంటి కైంకర్యముల గురించి వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే తిరుమలాది క్షేత్రాల్లో జరిగేటువంటి విషయాలు అన్నీ కూడా మీరు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా తిలకిస్తూ ఉన్నారు. కానీ మన చిన్న చిన్న దేవాలయాల్లో జరిగేటువంటి కైంకర్యాలను కూడా మనకన్నా ఇక్కడ హౌసింగ్ బోర్డు వెంకన్న ఆలయం కన్నా చిన్న దేవాలయాలు కూడా ఒక సూచనగా ఉంటుంది అని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. భీమవరం పట్టణంలో స్వామివారి సన్నిధిలో తెల్లవారుజామునే 4:30 స్వామివారి మేలుకొలుపు చేసుకుని స్వామివారికి సర్వాలంకార శోభితంగా సుగంధమైనటువంటి పుష్పాలతో అలంకరించి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వస్తి వచనాలతో మేళతాళాలతో స్వామివారికి తీర్థ సంగ్రహణం తీర్థ బిందెని గ్రామ ప్రదక్షిణముగా తీసుకువచ్చి స్వామివారికి భగవత్ వైకానస ఆగమ శాస్త్రోక్త మార్గముగా నిత్యము జరిగేటువంటి నిత్యార్చన కార్యక్రమం నిర్వహించి అనంతరం భక్తుల చూచుట కొరకు భోగమూర్తులకు పంచామృతములతో అభిషేకము, సువర్ణ రజత పుష్పములతో విశేషమైనటువంటి అర్చన, తదుపరి పద్మావతి అమ్మవారికి, గోదాదేవి అమ్మవారికి కుంకుమార్చన, గరుడాల్వారకు, ద్వారపాలకులకు స్థాన అర్చన, అనంతరం స్వామివారికి విశేషమైనటువంటి తిరుప్పావై పాసురముల ప్రకారము స్వామివారికి నివేదించేటువంటి బాలభోగములు అన్నీ కూడా ఆరగింపు, అనంతరం తిరుప్పావై పాసురాలు అన్నీ కూడా భక్తులందరూ స్వామివారి యొక్క మండపంలో పఠిస్తూ ఉండగా అనంతరం స్వామివారికి పచ్చకర్పూర హారతి, నీరాజనము, మంత్రపుష్పములు భక్తులందరి చేత కూడా స్వామివారికి సమర్పణ చేయించి నీరాజన మంత్రపుష్పముల అనంతరం స్వామివారికి ఆ రోజు పాసురం స్వామివారికి విన్నవించి
చామరము అలాగే నక్షత్రహారతి మహామంగళ నీరాజనంతో పరిపూర్ణం చేసుకుని ఏకకాలంలో భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క తీర్థము శటారి ప్రసాదము వితరణ జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం 1వ తారీఖు ఆంగ్ల నూతన సంవత్సరంగా పరిగణించుకుని 2వ తేదీ భక్తులందరికీ కూడా మహిళలు ప్రత్యేకించి గోదాదేవి విశేషంగా చేసినటువంటి ఉత్సవంలో భాగంగా కంకణోత్సవం గాజులోత్సవం కూడా మన ఆలయంలో జరుగుతుంది. ప్రతి మహిళ కూడా శ్రీనాం జన్మని జన్మని దీర్ఘ సుమంగళి ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పం చేసి ఆ కంకణములు అంటే గాజులను అభిమంత్రణ చేసి స్వస్తి సూక్తముతో ఆవాహన చేసి కృష్ణాష్టకము మహిళలందరి చేత కూడా పఠింపచేసి అనంతరం ఆ గాజుల ప్రసాదాన్ని వచ్చినటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఈ యొక్క గాజుల ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది 2వ తారీఖు. 3వ తేదీ సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం స్వామివారికి 5 దీపాలతో అర్చన చేసి హారత సమర్పణ చేసుకుని భక్తులు అవకాశం కొద్దీ సాయంత్రం అందరికీ వీలు పడుతుంది కాబట్టి సాయం సంధ్యా సమయంలో స్వామివారి యొక్క ఆలయంలో దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది 3వ తేదీ. అలాగే 10వ తేదీ వైకుంఠ ఏకాదశి మన భీమవరం పట్టణంలో విశేషంగా మన ఆలయానికి ఉత్తరద్వారం కూడా ఉన్నది. కావున ఈ యొక్క ఉత్తరద్వార దర్శనంలో కూడా ఆ రోజు తెల్లవారుజామునే 2 గంటలకే స్వామివారి ధనుర్మాస కైంకర్యములు ప్రారంభం చేసుకుని 5:30కు ఉత్తరద్వార దర్శనాన్ని ప్రారంభం చేసే విధంగా ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారు కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దర్శన భాగ్యం కూడా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే సాయంత్రం కూడా స్వామివారిని ఉత్తరద్వారంలో దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఉన్నది కాబట్టి దాన్ని కూడా వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 11వ తేదీ అత్యంత విశేషమైనటువంటి ఉత్సవం కుడారే ఉత్సవం ఈ ధనుర్మాసంలో. ఎందుకంటే అమ్మవారు 108 పాత్రలతో అర్కారరస అనేటువంటి విశేషమైనటువంటి పాయస ప్రసాదాన్ని స్వామివారికి ఆరగించిందిట. మనం 108 పాత్రలతో వండేటువంటి శక్తి మనకు లేదు కాబట్టి ఒక పెద్ద పాత్రలో వండి 108 పాత్రల్లో మనం స్వామివారి నివేదనకు సంసిద్ధం చేసుకుని స్వామివారికి ఆరగింపు చేసి ఆ 108 భక్తులకి ఆ ప్రసాదం పాత్రతో పలంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అది 11వ తేదీ జరుగుతుంది. దాని 11వ తేదీ పూర్తి చేసుకున్న తర్వాత 13వ తేదీ భోగి పండుగ రోజున స్వామివారి యొక్క గోదా రంగనాథ స్వామివారి యొక్క విశేషమైనటువంటి వార్షిక సంవత్సర కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో గోదా రంగనాథుల తిరుకళ్యాణ మహోత్సవం భోగి రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ యొక్క గోదా కళ్యాణాన్ని కూడా కనులారా తిలకించి స్వామివారి యొక్క కళ్యాణ వైభవాన్ని ధనుర్మాస వ్రత వైభవాన్ని మీరందరూ కూడా పొంది అక్షతలు ధరించి తీర్థప్రసాదములు స్వీకరిస్తారు అని చెప్పి భక్తిపూర్వకంగా కోరుతున్నాం. అలాగే భక్తి ఛానల్ ద్వారా ఆలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ.